ట్రంప్ పాలనలో అమెరికా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా వెనిజులా నేత నికోలస్ మదురో కిడ్నాప్ ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరికి పరాకాష్ఠని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎన్నికైన దేశ అధ్యక్షుడిని ఒక దొంగను పట్టుకుపోయారు. అంతేకాదు సామ్రాజ్యవాద కాంక్షతో ట్రంప్ ఇంకా అనేక దేశాలను బెదిరిస్తున్నారు. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రోపై సైతం సైనిక చర్య చేపడతానని హెచ్చరించడం పరిస్థితికి అద్దం పడుతోంది. క్యూబా ప్రభుత్వం కూడా త్వరలోనే పతనమవుతుంది అంటున్నారు. మదురో అపహరణను బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, ఉరుగ్వే, స్పెయిన్ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా చర్య శాంతి, ప్రాంతీయ భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ట్రంప్ తన దుందుడుకు వైఖరిని మాత్రం వీడడం లేదు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వెనిజులా, కొలంబియా దేశాలు బలహీనంగా ఉన్నాయని చెప్పారు. కొకైన్ను తయారు చేసి దాన్ని అమెరికాలో అమ్మాలని అనుకునే వ్యక్తి బొగోటాలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఎంతో కాలం ఆ పని చేయలేరని పెట్రోను ఉద్దేశించి అన్నారు. కొలంబియాపై అమెరికా సైనిక చర్య జరుపుతోందని అంటారా అని విలేకరులు ప్రశ్నించగా అవునని చెప్పారు. ట్రంప్ బెదిరింపులపై పెట్రో ఘాటుగా స్పందించారు. తనపై అభాండాలు వేయడం మానుకోవాలని ట్రంప్ కు సూచించారు. తనను అరెస్ట్ చేస్తే కొలంబియా ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమిస్తారని అన్నారు. లాటిన్ అమెరికా దేశాలన్నీ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. లేకుంటే మనల్ని బానిసలుగా, సేవకులుగా చూస్తారని అన్నారు. ప్రపంచ మానవ చరిత్రలో ఒక దక్షిణ అమెరికా దేశంపై బాంబు దాడి చేసిన మొట్టమొదటి దేశం అమెరికాయే. అయితే ప్రతీకారం అనేది జవాబు కాదు. దానికి బదులుగా లాటిన్ అమెరికా దేశాలు ఐక్యంగా ఉండాలి. పరస్పరం అవగాహన కలిగి ఉండాలి. వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలి. అన్ని దేశాలు ప్రపంచంతో చేతులు కలపాలని సూచించారు.